స్పీకర్పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ లేకుండానే లోక్సభ రేపటికి వాయిదా పడింది. స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని గత బడ్జెట్ సమావేశాల చివర్లో ప్రతిపక్షాలు ఈ తీర్మానం ఇచ్చాయి. విపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం తేలే వరకు ఆ కుర్చీలో కూర్చునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా నేడు కూడా ప్రతిపక్షాల ఆందోళనలతో ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ సాధ్యపడలేదు. పశ్చిమాసియా సంక్షోభంపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పలుమార్లు వాయిదా పడిన సభ తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. అయినా విపక్ష సభ్యుల నిరసనలు తగ్గకపోవడంతో సభ అధ్యక్షత వహించిన జగదాంబికా పాల్ ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ఎజెండాలో ఉందన్న ఆయన కావాలనే ప్రతిపక్షాలు వేరే అంశాలను తెరపైకి తెచ్చి సభను ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్న రాజకీయ ఎజెండాతోనే సభను అడ్డుకుంటున్నారని విమర్శిస్తూ జగదాంబికా పాల్ సభను రేపటికి వాయిదా వేశారు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు లోక్సభలో సమాధానమిచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.